హాయ్! మీరు ఇంకా ఆన్‌లైన్‌లో నుంచి డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. దానికంటే ముందు నేనెవరో చెప్పాలి కదా! నా పేరు కోమలి. నేనొక స్టూడెంట్ అఫిలియేట్ మార్కెటర్, ఫ్రీలాన్సర్ అండ్ కూచిపూడి డాన్సర్. మనం మాట్లాడుకునే వెబ్‌సైట్ పేరు బిజ్ గురుకుల్. వాట్ ఈస్ బిజ్ గురుకుల్ అంటే, బిజ్ గురుకుల్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్. ఓకే. ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫార్మ్. ఇది మనకి స్కిల్స్‌ని నేర్పిస్తుంది. మనం దీంట్లో స్కిల్స్ నేర్చుకుంటాం. నేర్చుకున్న స్కిల్స్‌ని ఇంప్లిమెంట్ చేసి మనీ అనేది ఎర్న్ చేస్తాం. అట్లానే ఇందులో వర్క్ ఎవరెవరు చేయొచ్చు అంటే స్టూడెంట్స్, హౌస్ వైఫ్, 9 to 5 జాబ్ సరిపోవట్లేదు, మాకు ఇంకా ఏమైనా ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇది చేయొచ్చు. అండ్ నువ్వు పార్ట్ టైం చేసుకోవాలంటే పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవాలంటే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, జస్ట్ మొబైల్ ఫోన్ ఇస్ ఇనఫ్. మొబైల్ ఫోన్, డేటా, మొబైల్ ఫోన్ ఇస్ ఇనఫ్. నో ల్యాప్టాప్ ఇస్ రిక్వైర్డ్. అండ్ ల్యాప్టాప్ కావాలేమో అని చెప్పి చాలా మంది ఎన్రోల్ అవ్వకుండానే ఆగిపోతారు. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ అయితే ఇవి. వర్క్ ఏముంటుంది ఇంట్లో చేయడానికి అని అంటే, మనం ఫ్రీలాన్సింగ్ అయినా చేయొచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ అయినా చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే, ఆన్‌లైన్ సర్వీసెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు యూట్యూబ్ థంబ్‌నెయిల్ డిజైనింగ్ ఉంది. అదొక ఫ్రీలాన్సింగ్ సర్వీస్. వీడియో ఎడిటింగ్ చేయాలి. అది ఒక ఫ్రీలాన్సింగ్ సర్వీస్. గ్రాఫిక్ డిజైనింగ్, ఇట్లా కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, ఆర్టికల్ జనరేటింగ్ ఇవన్నీ కూడా ఫ్రీలాన్సింగ్ స్కిల్స్. ఇప్పుడు ఈ ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ అనేవి మనం ఒకరికి ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గర ఈ స్కిల్ ఉంది. మనం ఒకరికి ప్రొవైడ్ చేస్తున్నాము అంటే ఎదుటి వాళ్ళు మనకి మనీ అనేది ఇస్తారనమాట. అట్లా మనీ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రీలాన్సింగ్ ద్వారా. వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే, అఫిలియేట్ మార్కెటింగ్ అంటే లెర్న్, ప్రమోట్, ఎర్న్. మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. బిజ్ గురుకుల్‌లో బండిల్స్ అనేవి ఉంటాయి. ఆ బండిల్స్ ని మనం ప్రమోట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. దాన్ని బయట జనాలు తీసుకెళ్ళి మనం అమ్మితే దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. అదే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనం ఆన్‌లైన్‌లో ఆ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వాట్ ఈస్ ఫ్రీలాన్సింగ్ అండ్ వాట్ ఈస్ అఫిలియేట్ మార్కెటింగ్ నేను అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఎనీ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ విల్ బి దేర్ ఫర్ యూ. నెక్స్ట్ వాట్సాప్ నెంబర్ అనేది నేను ఇస్తాను. మీరు నా వాట్సాప్ నెంబర్ కూడా చూసుకొని సేవ్ చేసుకొని నాకైతే మెసేజ్ చేయండి. నేను వీలైనంత త్వరగా నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. అండ్ ఇంత చెప్పారు కదా, అసలు ఇది లీగలా? చాలా చూస్తున్నాము ఆన్‌లైన్‌లో వచ్చేవన్నీ స్కామే. ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయాలంటున్నారు. వాట్ ఇఫ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత స్కామ్ అని తెలిస్తే అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్కామ్ కాదు. ఓకే. ఇది స్కామ్ అయితే కాదు. ఇప్పుడు మనకి స్కామ్ కంపెనీస్ అయితే MCA.gov.in ఇవన్నీ ఉండవు. స్కామ్ కంపెనీస్, ఒరిజినల్ కంపెనీస్ తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్స్ అన్ని మనకి గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కదా! సో ఇది స్కామ్ కాదు. మీరు ఎళ్లి MCA.gov.in చెక్ చేస్తే బిజ్ గురుకుల్ లీగల్ ప్రూఫ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకొకటి ఇది స్కామ్ కాదు అని చెప్పడానికి దీనికి భారతీయ ఉద్యోగ రత్న అవార్డ్ అనేది వచ్చింది. స్కామ్ కంపెనీస్‌కి ఎవరు భారతీయ ఉద్యోగ రత్న అవార్డ్ ఇవ్వరు కదా! సో భారతీయ ఉద్యోగ రత్న అవార్డ్ అయితే వచ్చింది. ఇది స్కామ్ అయితే కాదు. నెక్స్ట్ ఇంకా ఏంటంటే, ఆ మెంటర్‌షిప్‌లో మీరు గనుక ఎన్రోల్ అయితే 100% ఎఫర్ట్స్ అనేవి పెట్టి నేను మిమ్మల్ని ట్రైన్ అనేది చేస్తాను. నేను 1:1 క్లాసెస్ తీసుకుంటాను. అండ్ ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తాను. అఫిలియేట్ మార్కెటింగ్ గురించి చెప్తాను. మీకు ఇంకా ఏమైనా అర్థం కాకపోతే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రతి డౌట్ కూడా క్లియర్ చేస్తాను. బిజ్ గురుకుల్‌లో ఏంటంటే బండిల్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ మార్కెటింగ్ మాస్టరీ అండ్ బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ, ఫైనాన్స్ మాస్టరీ, బిజినెస్ మాస్టరీ ఇట్లా మనకి బండిల్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క బండిల్ ప్రైస్ నేను వెబ్‌సైట్ ప్రైస్ అండ్ నా రిఫరల్ కోడ్ యూజ్ చేస్తే వచ్చే డిస్కౌంట్ ప్రైస్ కూడా నేను డీటెయిల్‌గా మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ మార్కెటింగ్ మాస్టర్‌లో మనం ఏం నేర్చుకుంటామంటే ఆల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. ఫేస్‌బుక్ యాడ్స్ గాని, గూగుల్ యాడ్స్ గాని ఇవన్నీ కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ కింద లెక్కేస్తామనమాట. కాపీ రైటింగ్, కంటెంట్ రైటింగ్, ఎస్‌ఈఓ ఇవన్నీ కూడా మనం డిజిటల్ మార్కెటింగ్ అని అంటాం. ఇవన్నీ మనం ఈ స్కిల్స్ అన్ని కూడా మనం మార్కెటింగ్ మాస్టర్‌లో నేర్చుకొని మన మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంప్లిమెంట్ చేసి. ఓకే. బ్రాండింగ్ మాస్టరీ ఏంటంటే ఒక పర్సనల్ బ్రాండ్ అనేది ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అనేది ఉంటదనమాట బ్రాండింగ్ మాస్టరీలో. అది కూడా మనం ఇంప్లిమెంట్ చేసి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రాఫిక్ మాస్టరీ ఆల్ అబౌట్ ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్ గురించి మనం బిగినర్ లెవెల్‌లో ఉంటది ఇన్‌స్టాగ్రామ్ గురించి. ప్రతీదీ కూడా మనం నేర్చుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రో అవ్వాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో గ్రో అయ్యి మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ. వాట్ ఈస్ ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ అంటే, ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఎక్కువైపోయారు కదా! కంటెంట్ క్రియేషన్ కూడా ఒక ర్యాట్ రేస్ అయిపోయింది. ఈ డిజిటల్ వరల్డ్‌లో యాక్చువల్లీ ఇట్ ఈస్ నెసెసరీ. సో ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో నుంచి బట్టలు కొనుక్కుంటున్నాం, చెప్పులు కొనుక్కుంటున్నాం. ఇవన్నీ కూడా ఆన్‌లైన్‌లో నుంచి మనం తీసుకుంటున్నప్పుడు వై నాట్ జాబ్, వై నాట్ మనీ అనిపించి నేను బిజ్ గురుకుల్‌లో ఎన్రోల్ అవ్వడానికి కూడా అది ఒక కారణమే. నెక్స్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ మాస్టరీ అంటే ఏంటంటే, ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం. జనాల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి నీకంటూ ఒక అటెన్షన్ తెచ్చుకొని
సో మనీ అనేది ఎర్న్ చేసుకొని కొలాబరేషన్ చేసుకొని ఆల్ అబౌట్ ఇన్ఫ్లుయెన్స్. ఫినాన్స్ మాస్టరీ. వాట్ ఈస్ ఫినాన్స్ మాస్టరీ అంటే స్టాక్ మార్కెటింగ్ గురించి మనం నేర్చుకుంటాం ఫినాన్స్ మాస్టరీలో. మీకు అసలు స్టాక్ మార్కెట్ అంటేనే ఇంకా తెలియదు అనుకుంటే బిగినర్ లెవెల్ టు అడ్వాన్స్డ్ లెవెల్ మనకి స్టాక్ మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? బిగినర్ లెవెల్ నువ్వు నేర్చుకొని అడ్వాన్స్ లెవెల్ వరకు నువ్వు వెళ్ళొచ్చు. ఆఫర్స్ ఏంటి బిస్గురుకుల్లో అంటే, అండ్ మనకి వీక్లీ టార్గెట్స్, మంత్లీ టార్గెట్స్ ఇట్లా నువ్వు అచీవ్ చేస్తే నీకు రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రికాగ్నిషన్ కోసం నీకు రివార్డ్స్ అనేది ఇస్తారనమాట. బ్యాడ్జ్ అనేది ఇస్తారు, టీషర్ట్ అనేది ఇస్తారు. సో ఇవన్నీ కూడా అచీవ్మెంట్ కదా. నెక్స్ట్ మిలీనియర్ షో, హాల్ ఆఫ్ ఫేమ్ ఇవన్నీ నువ్వు ఇంటర్వ్యూకి కూడా వెళ్తావు. రికగ్నిషన్ కోసం నీకు రివార్డ్స్ అండ్ అవార్డ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మంత్లీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్, నువ్వు ఆ టార్గెట్స్ అనేది రీచ్ అవుతున్న కొద్ది నీ ఇన్కమ్ అనేది పెరుగుతున్న కొద్ది ఇంటర్నేషనల్ ట్రిప్స్ అండ్ నేషనల్ ట్రిప్స్ ఫ్రీగా స్పాన్సర్ చేస్తారు. వింటున్నారా? ఫ్రీగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది స్పాన్సర్ చేస్తారు. నెక్స్ట్ సర్టిఫికేషన్. ఇప్పుడు నువ్వు నేర్చుకున్న కోర్స్ వచ్చి కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ రాసేస్తే నీకు సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు జాబ్ చేసుకోవాలనుకుంటే ఆ రెజ్యూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ వరకు వీడియో చూసారు అంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐ హోప్ యూ విల్ స్టార్ట్ యువర్ బ్యూటిఫుల్ ఫినాన్షియల్ జర్నీ ఇన్ దిస్ 2025 ఇయర్. నెక్స్ట్ నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ లో నాకు పింక్ చేయండి. డిస్క్రిప్షన్ లో నా నెంబర్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఇంకా వీడియోస్ అనేవి చేస్తాను. మీకు ఏదైనా స్కిల్స్ లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి, అడగండి. ప్రతిదీ కూడా నేను నేర్పిస్తాను. వీడియోస్ కావాలో కూడా ఒకసారి నాకు చెప్తే నేను చేస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో యాక్చువల్లీ. నాకు కొంచెం ఇవన్నీ కొత్త యాక్చువల్లీ యూట్యూబ్ వీడియో చేయడం ఇవన్నీ. సో చేయాలనిపించింది మన తెలుగు వాళ్ళ కోసం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.